Hello guys, welcome to BST lectures. This is our third video in AWS Cloud Practitioner examination preparation. And in this video, we'll see about global infrastructure. For better understanding, from now onwards, I'm going to teach in Telugu language. Okay? ఓకే. ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? అసలు ఎందుకు యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. సో, ఇప్పుడు బేసికల్లీ మనకి ఒక కంపెనీలో డేటాబేస్ అయన్నీ స్టోర్ చేసుకోవడానికి వి నీడ్ సర్వర్స్ రైట్? మనం సర్వర్స్ యూజ్ చేస్తాము అని ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. ఆ సర్వర్స్ అన్నిటిని స్టోర్ చేయడానికి మనం ఒక డేటా సెంటర్ క్రియేట్ చేసాం. ఐఎమ్ జస్ట్ ఎక్స్‌ప్లెయినింగ్ విత్ యూ అన్ ఎగ్జాంపుల్. ఓకే. మనం ఒక డేటా సెంటర్ క్రియేట్ చేసాము. ఓకే. డన్ ఫైన్. ఏదో ఒక న్యాచురల్ కెలామిటీ ఆర్ ఎనీ డిజాస్టర్ వచ్చి ఆ డేటా సెంటర్ అనేది కొలాప్స్ అవ్వడం కానీ, ఏదైనా డ్యామేజ్ అవ్వడం కానీ జరిగిందనుకోండి ఆ డేటా సెంటర్‌కి. అప్పుడేం చేస్తాం? వి లాస్ట్ ఆల్ అవర్ డేటా రైట్? ఇప్పుడు ఆ డేటా సెంటర్‌లో ఉన్న డేటా అంతా మనం పోతుంది. మనకి వి లాస్ట్ మోర్ డేటా ఫ్రమ్ అండ్ ఇన్ఫర్మేషన్ విచ్ రిక్వైర్స్ ఫర్ అవర్ కంపెనీ రైట్? ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఎలాగో ఆ డేటా సెంటర్ పోయింది అండ్ పోయింది కాబట్టి ఊరికే ఉండకుండా వేరే డేటా సెంటర్‌ని క్రియేట్ చేయాలి అని అనుకుంటాం. ఓకే. బానే ఉంది. వేరే డేటా సెంటర్‌ని క్రియేట్ చేశామే అనుకో. ఎంత కాస్ట్ అవుతుందో, ఎంత ఆ సర్వర్స్‌కి, ఆ డేటాబేస్‌కి, ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి యూజ్ చేసేదానికంతా ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ అమౌంట్. ఇట్స్ వెరీ హ్యూజ్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ రైట్? సో, మనం ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఇచ్చే సర్వీసెస్‌ని, ఏడబ్ల్యూఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని యూజ్ చేసుకుంటాం రైట్? ఎందుకు అంటే మనం ఒకవేళ ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ కానీ, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చేసి మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కనుక డ్యామేజ్ అయితే ఆ లాస్‌ని వి కాంట్ అఫోర్డబుల్ రైట్? సో, మనం అందుకని ఏడబ్ల్యూఎస్ యూజ్ చేసుకుంటాం. సో, ఇప్పుడు మనకి ఏడబ్ల్యూఎస్ అనేది గ్లోబల్లీ కనెక్టెడ్. ఎవ్రీవన్ యూజెస్ దిస్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో, ఇప్పుడు మనకి ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం. సో, ఫస్ట్ థింగ్ అనేది ఈ ఏడబ్ల్యూఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మనం మెయిన్‌గా చూసేవి ఏడబ్ల్యూఎస్ రీజియన్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ అవైలబిలిటీ జోన్స్. వీటి గురించి చూద్దాం. తర్వాత ఎడ్జ్ లొకేషన్స్ అంటే ఏంటి? అండ్ ద ఫైనల్ వన్ బట్ నాట్ ద లో ప్రయారిటీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ క్లౌడ్ ఫ్రంట్. ఈ టాపిక్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే డన్. లెట్స్ స్టార్ట్ ఆ వీడియో విత్ వాట్ ఈస్ మీన్ బై అండ్ ఏడబ్ల్యూఎస్. సో ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ రీజన్స్ గురించి చూద్దాం. ఇందులో మనకి మేజర్లీ మనం ఎక్కడైనా కూడా నాట్ ఓన్లీ బిజినెస్, నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, సంథింగ్ ఎల్స్, మనం ఎక్కడ చూసినా కూడా ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుందో అక్కడ దానికి తగ్గ రిసోర్సెస్ మనం ఇవ్వాలి. అప్పుడే దానికి క్లిక్ అవుతుంది. ఐ మీన్ దానికి ఎక్కువ బూస్ట్ అప్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఈ ఏడబ్ల్యూఎస్ రీజన్స్ అనేది ఎక్కడ బిల్డ్ చేస్తారంటే ఎక్కడైతే బిజినెస్ ట్రాఫిక్ డిమాండ్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ ఈ ఏడబ్ల్యూఎస్ రీజియన్స్ని ఏడబ్ల్యూఎస్ వాళ్ళు బిల్డ్ చేస్తారు. For suppose Paris, Tokyo, Sao Paulo, Dublin, Ohio. These are some locations in which the business traffic is held. So the AWS builds these regions in these areas. ఈ ఒక్కొక్క రీజియన్లో మనకి మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉంటాయి. ఏవైతే కంప్యూటేషన్కి, స్టోరేజ్కి అండ్ అదర్ సర్వీసెస్కి యూజ్ అవుతాయో. ఈచ్ రీజియన్ అనేది ఇంకొక రీజియన్తో హై స్పీడ్ ఫైబర్ నెట్వర్క్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఏదైతే ఏదైతే ఏడబ్ల్యూఎస్ కంట్రోల్ చేస్తుంది. అంటే ఒక్కొక్క రీజియన్కి ఇంకొక రీజియన్కి హై స్పీడ్ ఫైబర్ నెట్వర్క్తో కనెక్షన్ ఉంటుంది అండ్ కంట్రోల్డ్ బై ద ఏడబ్ల్యూఎస్. ఇదంతా గ్లోబల్గా జరుగుతుంది. ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద గ్లోబ్ నీకు ఎక్కడ ఏది కావాలన్నా కూడా వీ కెన్ యాక్సెస్ త్రూ దిస్. దిస్ ఈస్ ద గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ ఇప్పుడు మనం ఒక రీజియన్కి ఇంకో రీజియన్కి డేటా అనేది
పాస్ అవ్వదు. ఐ మీన్ ఐసోలేటెడ్‌గా ఉంటాయి ఈచ్ రీజియన్స్ అనేది. ఎన్వైర్న్‌మెంట్ బేస్ చేసుకొని ఒక రీజియన్‌కి ఇంకో రీజియన్ ఐసోలేటెడ్‌గా ఉంటాయి. ఒక రీజియన్‌లో నుంచి ఇంకో రీజియన్‌కి డేటా పాస్ అవ్వాలంటే వి నీడ్ టు గివ్ ఎక్స్‌ప్లిసిట్ పర్మిషన్ గ్రాంటింగ్. ఓకే. దిస్ ఈస్ ఎ క్రిటికల్ సెక్యూరిటీ కన్వర్సేషన్ టు హ్యావ్. ఇది ఒక మంచి సెక్యూరిటీ పాలిసీ అని మనం అనుకోవచ్చు. నెక్స్ట్, రీజనల్ డేటా సోవరెనిటీ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ క్రిటికల్ డిజైన్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ డిజైన్స్. సో, ఇప్పుడు ఒక రీజియన్ బిల్డ్ చేయడానికి మనం 4 ఫ్యాక్టర్స్ గురించి చూస్తాం. సో, ఫస్ట్ థింగ్ ఈస్ కంపాలియన్స్ విత్ డేటా గవర్నెన్స్ అండ్ లీగల్ రిక్వైర్మెంట్స్. కంపాలియన్స్ ఈస్ నథింగ్ బట్ సింప్లీ మనం ఎలా చెప్పాలి అంటే, నీకు డేటా రిక్వైర్మెంట్స్ ఎక్కడున్నాయి? ఇండియాలో ఉన్నాయి. సో, ఇండియాకి నియర్‌లో ఉన్న రీజియన్ ఏంటి? ముంబై. సో, యూజ్ దట్. ఇంకా వేరే ఫ్యాక్టర్స్‌తో మనకు పని లేదు. నీ రిక్వైర్మెంట్స్‌కి నీకు సూటబుల్ రీజియన్ ఏదో యూ హ్యావ్ టు యూజ్ దట్. ఓకే. సెకండ్ వన్ ఈస్ ప్రాక్సిమిటీ. సో, ద నెక్స్ట్ ఫ్యాక్టర్ ఈస్ ప్రాక్సిమిటీ టు యువర్ కస్టమర్స్. ఇప్పుడు మనం ఏదైనా కూడా ఏ బిజినెస్ అయినా ఏదైనా కూడా మనం చేసేది ఓన్లీ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద కస్టమర్స్, రైట్? ఇప్పుడు ప్రాక్సిమిటీ అంటే సపోజ్ నీ కంపెనీ అనేది ఇండియాలో ఉంది అండ్ యువర్ కస్టమర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ సింగపూర్. నీకు సింగపూర్ రీజియన్‌లో ఉంటే యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద డేటా సెంటర్ విచ్ ఈస్ నియర్ టు ద సింగపూర్. బికాస్ నీ డేటా అనేది ఐ మీన్ నీ ఇన్ఫర్మేషన్ అనేది కస్టమర్స్‌కి ఎంత ఫాస్ట్‌గా డెలివర్ అవుతుంది అనేది కస్టమర్స్ దే విల్ థింక్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్? నీ ఇన్ఫర్మేషన్ ఎంత ఫాస్ట్‌గా కస్టమర్స్‌కి వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు థింక్ చేస్తారు. సో, నీకు ప్రాఫిట్స్ పెరగాలి అంటే యూ హ్యావ్ టు సెర్చ్ ఎ డేటా సెంటర్ ఆర్ ఎ రీజియన్ విచ్ ఈస్ నియరర్ టు ద customers. Then they will be satisfied with your services, right? This is called the second role, proximity. And the third one is available services within a region. సో, ఇప్పుడు నువ్వు కంపాలియన్స్ చూసుకున్నావు, ప్రాక్సిమిటీ చూసుకున్నావు, అంతా బావుంది. నువ్వు సెలెక్ట్ చేసుకున్న నీ రీజియన్‌లో అవైలబుల్ ఫీచర్స్ లేకపోతే దెన్ వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ సెలెక్టింగ్ దట్ రీజియన్, రైట్? సో, సమ్‌టైమ్స్ ద క్లోజెస్ట్ రీజియన్ may not have all the AWS features you want. Now, here's one of the cool things about AWS. We are constantly innovating on behalf of our customers. Every year, AWS releases thousands of new features and products specially to answer customer requirements and needs. Basically, సింపుల్గా థర్డ్ స్టెప్ నీడ్స్ ఫీచర్ అవైలబిలిటీ. నువ్వు ఎంత మంచి రీజియన్ తీసుకున్నా కూడా అందులో నీకు కావాల్సిన ఫీచర్స్ అవైలబుల్గా లేనప్పుడు ఇట్స్ వేస్ట్ ఆఫ్ యూజింగ్ దట్ రీజియన్, రైట్? నీకు కావాల్సిన సర్వీసెస్, నీకు కావాల్సిన డేటా అవైలబిలిటీ నీకు ఉండాలి. దట్ ఈస్ థర్డ్ వన్, ఫీచర్ అవైలబిలిటీ. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ ద ప్రైసింగ్. Pricing, even when the hardware is equal one region to the next, some locations are just more expensive to operate in. Pricing ante you do not you should not use your total expenditure on only these regions, right? You will have certain other features which are major part of your company's growth. సో యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ప్రైజింగ్. నీ ఇన్కమ్ మొత్తం కూడా నువ్వు టోటల్గా ఈ సెంటర్స్కి, ఈ సర్వర్స్కి, ఈ రీజియన్స్కి పెట్టడానికి నాట్ రైట్. సో దీనికోసం యూ హ్యావ్ టు కన్సిడర్ ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఆల్సో. సో ఇన్ దిస్ సెషన్ we learned about global infrastructure. I mean, not completely, but few part. That is AWS regions and the factors that affect the AWS region. That is, you have to consider these 4 parts, right? Um, in the next video, we will see about availability zones as considering the time limit. In the next part, you will see about availability zones and CloudFront edge locations. Thank you for watching. Please do like, share, and subscribe BST lectures and give your valuable suggestions in our comment section. And do know about how I taught in Telugu. Thank you.